హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఈ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది. రుణమాఫీని 3 విడతల్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి ఎవరు అర్హులు కాదనేది లిస్ట్ అనేది విడుదల చేశారు. ఈ లిస్ట్ లో మీ పేరు గనక ఉంటే మీకు తప్పకుండా రుణమాఫీ కింద మొదటి విడత డబ్బులు అయితే వస్తాయి. ఇక 3 విడతల్లో రుణమాఫీ ఉంటుంది. ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఈ అర్హుల లిస్ట్ లో మన పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇందుకీ మన పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, ఎవరిని అడిగి కనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఈ వీడియోలో నేను అందించడం జరుగుతుంది. దయచేసి రైతన్నలందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఇక్కడ నేను వీడియోలో QR కోడ్ ఇచ్చాను. దయచేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా డొనేషన్ ఇవ్వాలంటే, అంటే డబ్బులు పంపించాలంటే తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎన్నో రకాలుగా మీరు సహాయపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా నాకు కూడా మీరు ఏదో ఒక సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ఇక్కడ వీడియోలో QR కోడ్ కనిపిస్తుంది కదా, ఆ QR కోడ్ స్కాన్ చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ QR కోడ్, ఈ QR కోడ్ని స్కాన్ చేసి, అంటే ఇక్కడ ఫోటో కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు తోచినంత డబ్బులను అయితే మీరు పంపించవచ్చు. ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు డబ్బులు అనేది పంపించవచ్చు. దయచేసి మానవత్వంతో ఆలోచించి ఏదో ఒక మీరు చేసే చిన్న సహాయమే రేపు పెద్ద సహాయంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న సహాయమైనా పర్వాలేదు, ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత డొనేషన్ అయితే ఇస్తారని నేను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా రైతులకు సంబంధించి కానీ మరే ఇతర పథకాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. ఇప్పుడే లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంది, లైక్ బటన్ లైక్ చేసేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేసేయండి ఈ వీడియోని. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ను ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఉచితంగా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక గతంలో ఒకే విడతలోనే పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం వల్ల మనకు వాయిదా పడుతూ వచ్చింది ఈ రైతు రుణమాఫీ అనేది. ఇక ఎట్టకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు అర్హులను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈ అర్హుల ఎంపిక కూడా ఎవరైతే రైతు సహకార సంఘాలు ఉన్నాయో ఆ రైతు కార్పొరేషన్ల ద్వారా, రైతు సంఘాల ద్వారా మనకు అర్హులను గుర్తించడం జరిగింది. అంటే ఒక్కొక్క రైతు ఎంతవరకు రుణాలు తీసుకున్నారు, ఎన్ని లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయాలి, అంటే ఇప్పటి వరకు ఎంత అయింది, గత ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఇప్పటి వరకు ఎంత రుణమాఫీ చేయాలి అనే వివరాలన్నీ కూడా సేకరించి ఒక లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇక ఈ లిస్టులో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణమాఫీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని చూస్తే మనకు 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా రైతులందరికీ కూడా మనకు ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుందని, ఇందులో భాగంగానే 16వ తారీఖున మొదటి విడత రుణమాఫీ మొదలు పెడతామని, ఒక్కొక్క విడతకు 60,000 రూపాయల చొప్పున 3 విడతల్లోనే ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ నెల 16వ తారీఖు నుంచి మొదలుపెట్టి రుణమాఫీ అనేది ఆగస్టు 15 లోపు, అంటే 15 ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా, మనకు అర్హత ఉన్న వారందరికీ కూడా తప్పకుండా ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా వచ్చే నెల 15వ తారీఖు లోపు పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని, అది కూడా 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి సమాచారం. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి
ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అవి కూడా మీరు లైవ్ లో వినొచ్చు. అందుకంటే ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మరొకసారి తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని నమ్ముచున్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. దయచేసి లైక్ చేసి షేర్ చేసి డొనేషన్ చేయండి. ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతున్నారు, తెలుసుకుందాం. చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12, 12, 2018 నుంచి 9, 12,